ఎందుకు విష్ణు నాగిరెడ్డికి జనసేన పార్టీలోనే జాయిన్ అవ్వాలనిపించింది? నాకు బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి భావజాలం కావచ్చు, ఆయన సిపిఎఫ్ పెట్టిన దగ్గర నుంచి కూడా, అంటే సినిమాల్లో మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఒకటి పెట్టారు. దానివల్ల ఎవరికి ఉపయోగం జరిగిందండి? ఎస్, ఉపయోగం అంటే ఆయన ఇండివిజువల్గా చాలా చేశారండి. ఫోర్స్గా పెట్టారు, దాని నుంచి పని చేశారు. ఆయన ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చాలా పని చేస్తూనే ఉన్నారు. మనకి టీవీల్లో ఎక్కువ రాదు, కానీ ఆయన కూడా ఎక్కువ హైట్ చేసేవాళ్ళు. ఆయన చేసిన మంచి పనులు, జనాలకి ఇచ్చేటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్కి ఇచ్చే డబ్బులు కావచ్చు, సెట్స్లో ఇబ్బంది పడే వాళ్ళకి లేదా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆయన ఎన్నో లక్షలు ఆయన సొంత డబ్బు కోట్ల రూపంలో కూడా ఆయన చేయటం జరిగింది, దానం చేయటం జరిగింది. ఇలాంటి మంచి వ్యక్తిత్వాన్ని అందరూ ఇష్టపడుతున్నారు. అలాగే నేను కూడా ఇష్టపడ్డా. ఆయన సినిమాలను కాదు, సినిమాలను అభిమానం ఓకే, బట్ ఇలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలని నేనైతే కోరుకున్నానండి. అది లేట్గా జరిగింది. మేబీ 2014లో వచ్చారు, అప్పుడు కూడా వస్తాడని అనుకోలేదు. సో వచ్చారు. రావటం ఈ రోజున మా అందరికి కూడా ఒక అవకాశం, రాజకీయాల్లోకి వచ్చి ఇలా పనిచేసేటువంటి అవకాశాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. వేరే పార్టీలో ఉంటే మాకు ఇంత గుర్తింపు రాదు, ఇంత పనిచేసే అవకాశాన్ని కూడా పెద్ద ఉన్న నాయకులు ఇవ్వకపోవచ్చు. విష్ణు నాగిరెడ్డి గారు పబ్లిసిటీ కోసమే మీడియాలోకి వచ్చారు, అందుకే జనసేనలో జాయిన్ అయ్యారు అని అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటంటే? పబ్లిసిటీ కావాలంటే నిజంగా చెప్తున్నా అండి, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక మంచి వాయిస్ ఉన్నటువంటి, వాయిస్లో బేస్ ఏదైనా ఇప్పుడు ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీయో వైసీపీ పార్టీయో గురించి మాట్లాడితే ఆ వ్యూవర్షిప్ వేరు, నిజంగా డబ్బులు సంపాదించుకోవచ్చు, పబ్లిసిటీ ఇంకా బలంగా తెచ్చుకోవచ్చు, అన్నీ మనకు కావాల్సిన పనులన్నీ నెరవేర్చుకోవచ్చు. ఎందుకంటే అధికార పక్షం ప్రతిపక్షం వాళ్ళకు కూడా 65 మంది పైన ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళకి చూస్తే అధికార పక్షంలో ఉన్నారు. వీళ్ళ గురించి మాట్లాడితే మనకు ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది. కానీ అవన్నీ లేకుండా కేవలం ఏది లేకపోయినా కూడా ఈయనకి చేయాలి అని ఎందుకు అనుకున్నామంటే పబ్లిసిటీ కోసం అయితే నిజంగా జనసేనలోకి రారండి, వేరే పార్టీలు చూసుకుంటారు. చేయాలనుకున్నట్టు వ్యక్తిత్వం నచ్చింది పవన్ కళ్యాణ్ గారిది, నచ్చి పనిచేస్తున్నాం అంతే. అంత వ్యక్తిత్వం నచ్చింది, అంత ప్రేమించారు. మరి యూఎస్లో చిన్న ఇన్సిడెంట్ జరిగిందని మీరు ఆ పార్టీ నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను, ఫేస్బుక్లన్నీ బ్లాక్ చేస్తున్నాను, వాట్సాప్లు కూడా వాడనని చెప్పేసి ఎందుకు చెప్పుకున్నారు? నిజంగా ఇన్సిడెంట్ జరిగింది, ఇన్సిడెంట్ బాధాకరమే. అది వాళ్ళు చేసింది అంటే నన్ను ఒక కోవర్ట్ లాగా ముద్రేసి చేసింది. ఏం జరిగిందండి అసలు అక్కడ? యాక్చువల్గా ఏం జరిగింది యూఎస్లో అంటే, అక్కడ అది ఈవెంట్ అయిపోయిందండి. అయిపోయినాక నేను ఇంటికి వచ్చాను. కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉంది, ఎందుకంటే వాళ్ళు పాలిటిక్స్, లోకల్ పాలిటిక్స్ అయితే ప్లే చేశారు. అంటే ఎలాంటి డిసప్పాయింట్మెంట్ జరిగింది మీకు? అంటే అక్కడ యూఎస్లో నేను తెలియని వాళ్ళు ఎవరూ లేరు, అందరూ కూడా నన్ను చాలా బాగా లైక్ చేస్తారు, ఇష్టపడతారు. నాగిరెడ్డి గారు అని అందరూ కూడా విష్ణు నాగిరెడ్డి గారు అంటే చాలా ఒక రెస్పెక్ట్గా ఉంటారు అందరూ. సో అందరూ కూడా నాతో సెల్ఫీలు తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, అందరం కలిసాము, ఆనందంగా గడిపాము. అక్కడికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారిని కలవడంలో అవ్వచ్చు, లేదా ఇంకేదైనా సరే గెస్ట్ పాస్లు అవ్వచ్చు, అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఇచ్చుకొని మిగతా మాలాంటి వాళ్ళని కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు. ఏది అడిగినా లేదని చెప్పి ఏ రోజు కూడా పార్టీకి పని చేయనటువంటి కొంతమందికి ఇచ్చారు. దాన్ని ప్రశ్నించే వాళ్ళు కూడా లేరు, ప్రశ్నిస్తే వాళ్ళు దాన్ని తీవ్రంగా స్పందిస్తున్నారని నేను బాధలో కూడా అణుచుకొని ఇంటికి వచ్చినాక వాళ్ళు నెక్స్ట్ 1-2 డేస్ తర్వాత నువ్వు కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నావు, ఈవెంట్ ఫెయిల్యూర్ అని ప్రాజెక్ట్ చేస్తున్నావు కావాలని అని చెప్పి అక్కడ ఆర్గనైజర్లు అనటం జరిగింది. యాక్చువల్గా పాపం వాళ్ళు కూడా కావాలని అనలేదు నన్ను, వాళ్ళని అలాగా ప్రొవోక్ చేశారు వేరే వాళ్ళు. వాళ్ళు అది నమ్మి నన్ను అనటం జరిగింది. నేను వీళ్ళు నిజంగానే అన్నారేమో అనుకుని బాధపడి, వాట్ ఎవర్ అండి వాళ్ళు ఎలా అన్నారు, నిజంగా అన్నారా, కావాలని అన్నారా, లేకపోతే తెలియక అన్నారా, అది పక్కన పెట్టేస్తే ఏదైనా జరగనివ్వండి. పార్టీలో నుంచి అలా ఇన్స్టెంట్ ఆవేశంలో మాత్రం నేను అన్నమాట వాస్తవం, బయటకు వచ్చేస్తున్నాను అది ఇదని. ఆ రోజు నైట్ అంతా నేను నిద్రపోలేదు, చాలా అంటే చాలా బాధపడిపోయాను. ఏంది నేను ఒక నా పార్టీ అనుకున్నాను, ఇంతకాలం కష్టపడుతున్నాను, ఏది ఆశించట్లేదు, పని చేస్తున్నాను, హ్యాపీగా బతకచ్చు. నిజంగా మీరు అన్న పబ్లిసిటీ కావాలంటే వేరే పార్టీలు కూడా పనిచేయచ్చు, సత్తా ఉంది నా దగ్గర, నేనేమి చేతగాను. కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకోవటంలో, దాని ద్వారా పబ్లిసిటీ సంపాదించడం అనేది, పక్క పార్టీలకి వెళ్ళిన జగన్ గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరే కదా వాడేది. మనకంటే మనం ఏమన్నా స్వయం ప్రకాశిత, అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చినంత పేరు రాదు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినంత పేరు రాదు కదా.
అట్లే ఉండదండి. సోషల్ మీడియాలో మీరు ఎవరి గురించి మాట్లాడినా ఏది చేసినా ఒక వాయిస్, ఆ మనిషిలో నిజాయితీ ఉంది అనుకుంటే ఎవరికైనా వచ్చిందండి, ఏ పార్టీలోనే వచ్చింది, ఓకే ఓకే ఎక్కడైనా వస్తుంది. ఓకే సో అక్కడైతే నాది అలాంటిది చేయకూడదు అంటే జరగకూడదు అది. బట్ మనకి డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అవ్వచ్చు, ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు పొలిటికల్గా, ఇలాంటివన్నిటి వల్ల ఆ డెసిషన్ తీసుకో ఆ ఒక్కరోజు అది డెసిషన్ కాదు, కోపంలో అన్నమాట మాత్రమే. బట్ వెంటనే నేను నెక్స్ట్ డే మా కళ్యాణ్ దిలీప్ శంకర్, నాగేంద్ర బాబు గారు వీళ్ళందరితో మాట్లాడి, అంటే వాళ్ళు మాట్లాడారు, అందరూ కూడా మాట్లాడి, నేను వెంటనే లేదు అది కరెక్ట్ కాదు, నేను పార్టీలోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళట్లేదు అన్నాను. అభిమానులు అందరూ కూడా చాలా సంతోషపడిన మాట వాస్తవం. మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే పార్టీని విడిచిపోయి బయటికి వెళ్ళిపోవడం గ్యారంటీ ఏంటండి? బయటికి అయితే పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్న ఆలోచన నాకు నరాల్లో ఎక్కడా లేదండి. అసలు పార్టీ అంటే నాది అనుకుంటున్నా. మ్యాక్సిమం ఇలాంటి జరగదు. ఈసారి జరిగినా సరే ఇది ఒక లెర్నింగ్ లాగా తీసుకున్నాను, నేను లెసన్ లాగా తీసుకున్నాను. ఆ లెసన్ నుంచి నేనైతే బయటకు వచ్చాను ఈ రోజున. నెక్స్ట్ ఇలాంటి మాత్రం జరగదని నేనైతే 100% నమ్ముతున్నాను. అందరు ఇదే చెప్తారండి. బట్ అదే చెప్తున్నా. బట్ ఏంటంటే జీవితంలో కావాలని చేసే తప్పిదాలు ఉంటాయి, ఆశావహంగా మనం అవకాశాల కోసం చేసే తప్పిదాలు ఉంటాయి, లేదు తెలియక చేసే తప్పిదాలు ఉంటాయి. తెలియక చేస్తే మాత్రం నేను తెలుసుకుంటా, నా తప్పు ఉంటే సారీ చెప్తా, క్షమాపణ చెప్తాను, మళ్ళీ నేను నా వర్క్ నేను కంటిన్యూ చేస్తా. అంతేగాని ఏదో సాధించేద్దాం, ఏదో పొడి చేసేద్దాం, లేకపోతే ఎమ్మెల్యే పదవి తీసుకుందాం, లేకపోతే పదవుల కోసం పక్క పార్టీలు దారబట్టే మెంటాలిటీ అయితే నాదైతే కాదు. నన్ను ఫాలో అయ్యే, నన్ను ఇష్టపడే మా జన సైనికులు అందరికీ కూడా ఆ విషయం తెలుసు. ఆ విషయంలో నేను కట్టుబడి ఉంటానండి. యూఎస్ నుంచి ఇక్కడ దాకా వచ్చేసారు పవన్ కళ్యాణ్ గారి కోసం అని చెప్పేసి, ఒకవేళ పార్టీని వీడి బయటికి వెళ్ళాల్సి వస్తే పరిస్థితి ఏంటండి? అసలు ఆ అవకాశం రాదండి ఈసారి నిజంగా అలాంటి సిచ్యువేషన్, నేను బాధపడే సిచ్యువేషన్ వస్తే మా పార్టీ లీడర్లు చాలామంది, ఇంక్లూడింగ్ నా పార్టీ లీడర్ కాకపోయినా నాగేంద్ర బాబు గారు నాకు ఒక మంచి, కళ్యాణ్ గారికి అన్నయ్య అవ్వచ్చు, నాకు కూడా అన్నయ్యలాగా మాట్లాడతారు. సో అలాంటి మంచి వ్యక్తులు ఉన్నారు, అర్హం సార్ లాంటి వాళ్ళు ఉన్నారు. మా పార్టీ పెద్దలు కొంతమంది నాతో టచ్లో ఉంటారు. నీకు ఏ కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా మాకు చెప్పు, మనం సాల్వ్ చేసుకుందాం ఇంటర్నల్గా. ఇలాంటివి మాత్రం ఇక ముందు జరగకూడదు, జరగవని మేము నమ్ముతున్నాం అన్నారు. ఎస్, నాకు అలాంటి కష్టం వస్తే వాళ్ళ ద్వారా సాల్వ్ చేసుకుంటాను. చివరి వరకు ఉంటారా పార్టీలో? 100% ఉంటాను. పవన్ కళ్యాణ్ అదే చెప్తారండి. 25 సంవత్సరాలు నడవడానికే నేనైతే వచ్చానండి. 25 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారితో నడవడానికి వచ్చాను. ఈ రోజు నాకే పదవి లేదు, మేబీ వచ్చిద్దేమో, అది వేరే విషయం. బట్ ఈ రోజుకైతే లేదు. నేనేమో కంటెస్టెంట్స్ని కూడా, అంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ కూడా చేయట్లేదు. మేబీ చేస్తానేమో ఫ్యూచర్లో, బట్ ఇప్పటికైతే లేదు కదా. అయినా సరే నేను పార్టీకి పనిచేద్దామని మాత్రం డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ ఈరోజు నాకు కల్పించింది జనసేన. సో అలాంటి తల్లి లాంటి పార్టీని మనం రొమ్ము గుద్ది వెళ్ళిపోయే మెంటాలిటీ అయితే నాది కాదని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీకు నిజంగా పదవి ఇస్తే, అంటే అనుకుందాం కాసేపు, మీకు ఈ ఎలక్షన్ కాకపోయినా తర్వాత పదవి ఇస్తే ఏ కాన్స్టిట్యున్సీ నుంచి మీరు పోటీ చేస్తారండి? అది ఊహాజనితమైనటువంటి ప్రశ్నలండి. లేదు, ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ చీరాలండి. చీరాల మా కాన్స్టిట్యున్సీ అయితే చీరాల. నాకు పోటీ చేయాలి అన్న ఆలోచన అంటే 100%. ఇప్పుడు మనం ఒక మంచి పని చేయాలంటే ఒక సాధారణ విష్ణు నాగిరెడ్డి లాగా ఉంటే కొంచెం చేయగలం. జనసేన కార్యకర్త విష్ణు నాగిరెడ్డి లాగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ చేయగలిగా. జనసేన కార్యకర్త నుంచి నాయకుడి స్థాయికి ఎదిగితే ఇంకొంచెం ఎక్కువ చేయగలం. కాబట్టి నాయకులుగా ఎదగాలంటే తప్పనిసరిగా మనం ఏదైనా ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో, లేకపోతే ఎంపీగానో ఇలాంటి పొజిషన్లో ఉండాలి. మనం నిజంగా కష్టపడి ప్రజా సమస్యల మీద మనకి మంచి అవగాహన ఉండి, మనం ఒక 10,000, 20,000 ఓట్లు మన సొంతగా తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న రోజున మనం పోటీ చేయాలి. ఆ రోజున ప్రజాసేవ ఎక్కువ కూడా చేయొచ్చు. అది మాది చీరాల నియోజకవర్గం కాబట్టి చీరాల నుంచి చేస్తానా, లేకపోతే ఇంకెక్కడన్నా ఎంచుకుంటానా, మన బలం ఉన్న చోట ఎంచుకుంటానా అన్నది కూడా అది ఊహాజనితం. ఇప్పుడు మాట్లాడితే తర్వాత నేను కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. ఒక జన సైనికుడిగా, సో మీరు యూఎస్లో ఎక్కువ గడిపారు కాబట్టి చీరాల్లో ఏ పరిస్థితులు తెలుసో లేదో నాకు తెలీదు. మీరు చెప్పండి, ఒక జన సైనికుడిగా చీరాల్లో ఎటువంటి పరిస్థితులను చూసారు మీరు? అంటే ఏమేమి ఉన్నాయంటే అక్కడ అభివృద్ధి జరగనటువంటి ఏమేమి ఉన్నాయి మీరు చూసినవి? అక్కడ ముఖ్యంగా మాకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ బెస్తలు, అంటే మన సముద్రంలో వాళ్ళు చేపలకి వెళ్ళి వచ్చేవాళ్ళు, ఆ చేపలు పట్టి రొయ్యలు అవన్నీ తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళకి సపరేట్ అంటే ఇంతకుముందు మార్కెట్ ఉండేది. ఆ మార్కెట్లో వీళ్ళు ఏం చేసేసారంటే ఇప్పుడు వాళ్ళని తీసేసి కేవలం కూరగాయల మార్కెట్గా మాత్రమే వాళ్ళు కట్టించి ఇచ్చారు. సరే, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వీళ్ళకి ఊరవతలు ఎక్కడో చేస్తాం మీకు అని చెప్పి వాళ్ళందరికీ తీశారు. వాళ్ళందరూ చాలా యుద్ధం చేశారు దాని మీద. సో వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మెయిన్ సెంటర్లో మంచి బిజినెస్ జరిగే
ఆ షాపుల్లోంచి వాళ్ళకి తీసేసి పాత షాపులు అంటే మిగతా పనిచేసే వాళ్ళందరూ కూడా షాపులు వాటిల్లోనే ఇచ్చేసి అప్పటి నుంచి ఉండే వాళ్ళకి వీళ్ళకి మాత్రం తీసేయడం మాత్రం ఒకటి అన్యాయం అది. అలాగే చేనేత కార్మికులు మా చీరాలంటేనే చేనేతకి మంచి ఇది ఉంది. అలాంటి చేనేతకి నిజంగా మంచి చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ జరగట్లేదండి. చాలామంది ఈరోజు కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్లే ఉన్నారు, 70, 60, 70 ఏళ్ళు వయసు వచ్చినా కూడా ఇంకా పాపం వాళ్ళు ఆరోగ్యం బాగాలేకుండా కూడా ఆ చిన్న మగ్గాలతోనే వాళ్ళు నేస్తూ మగ్గిపోతూ ఉన్నారు ఆ లోపల. వాళ్ళకి మనం న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇకపోతే నేను చదువుకుంది కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నా. ఆ గవర్నమెంట్ స్కూల్స్ నాకు ఎంత బాధాకరంగా ఉన్నాయంటే, నేను వెళ్ళి చూశాను, చీరాల్లో చూస్తే ఆ స్కూళ్ళు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి, ఇంకా దారుణమైన శిథిల స్థితికి వెళ్ళిపోయినాయి. అంత దారుణంగా గవర్నమెంట్ స్కూల్లో ఉండమేందండి. ఎప్పుడు మేము చదువుకున్న 2000 టైంలో ఇప్పటికీ అలాగే ఉంటే ఎలా మనం ఏం చేస్తున్నాం? గవర్నమెంట్ స్కూల్స్ని అంత దారుణంగా మనం ఇచ్చేస్తున్నామండి. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయండి. ఇంకా మీరు చూస్తే ఎస్సీ ఎస్టీలని మా చీరాల్లో ముఖ్యంగా, నాకు అన్ని ఏరియాలు తెలియదు కానీ ఎస్సీ ఎస్టీలని ఊరికి అవతల ఉంచారు. అక్కడ నిజంగా ఒక వైశ్యులు కావచ్చు, ఒక కాపులు కావచ్చు, ఒక రెడ్లు కావచ్చు, చౌదరీస్ కావచ్చు, వాళ్ళ ఏరియాకి వెళ్ళి స్థలం కొనరు, ఇల్లులు కొనరు, అక్కడ ఎవరు నివసించరండి. కేవలం ఎస్సీలు మాత్రమే ఉండాలి. ఎస్టీ కాలనీ ఒకటి ఉంది, రామ్నగర్ అని. ఆ రామ్నగర్లో సైటు నేను అడిగితే దానికి కొంచెం యువతల సెంటు 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు అంటారు. ఆ రామ్నగర్కి వెళ్ళేసరికి 1,00,000 లేకపోతే 1,50,000 ఈ స్థాయికి వచ్చింది. ఏంది ఎందుకు ఇంత తక్కువ అంటే, ఇక్కడ ఎవరు కొనరయ్యా, మా ఎస్టీలు తప్ప ఇక్కడ ఎవరు కొనరు, మేమే ఉండాలి, మేమే నివసించాలి, అద్దెలు కూడా ఎవరు రారు, మేమే ఉండాలంటే వాళ్ళని ఊరి అవతల మనం ఇంకా ఉంచామా? ఎప్పటి నుంచో మనం రిజర్వేషన్లు ఇచ్చి ఎందుకు వాళ్ళకి మనం పోరాడుతూ ఉన్నామంటే, అందరిలో కలుపుకోవాలి, మనందరం కలిసి ఉండాలి, మనిషిని మనిషిలాగా చూడాలి. ఇలా ఎస్టీలని ఊరి అవతలగా పెట్టే సంస్కృతి మనకు పోవాలి. ఎస్టీలని మన ఇంట్లో మనుషులుగా చూడాలి అన్న ఇది కూడా మనకు రాలేదండి అక్కడ. అలాంటి ప్లేసుల్లో కూడా అక్కడే కాదు, చాలా ఏరియాలో జరుగుతుంది ఇది. బట్ నేను చీరాల వాస్తవుని కాబట్టి అక్కడ చూశాను, నేను చాలా దగ్గరగా చూశాను. వాళ్ళందరి దగ్గరికి వెళ్తే రారయ్యా వాళ్ళు ఎవరు అంటున్నారు. అదంతా ఎంత దారుణం అండి. వెళ్ళాలి, మనందరం వెళ్ళాలి. అక్కడ నివసించడానికి ఏంటి మనకు ప్రాబ్లం? వాళ్ళతో కలిసి ఉండలేమా? వాళ్ళు రెంట్కి ఇల్లు కావాలంటే దొరకదండి. నా ఫ్రెండ్కే రెంట్కి ఇల్లు కావాలన్నాడు, దొరకలేదు, ఎవ్వరు ఇవ్వలేదు. ఒక రికమెండేషన్ నాలాంటి వాడు ఇంకొకటి రికమెండేషన్ చేసి, లేదు వాళ్ళు చాలా మంచి వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వాళ్ళ ఫాదర్లు అంటే ఆ రోజున వాళ్ళకి ఏదన్నా ఇల్లు దొరుకుతుందేమో కానీ నార్మల్గా ఈ రోజుకి కూడా ఇల్లు రెంట్కి కూడా దొరకట పరిస్థితులు మా చీరాల్లో ఉన్నాయండి. అవన్నీ కూడా పోగొట్టడానికి మా చీరాల్లో మేము పనిచేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సరే, ఈ మధ్యకాలంలో ఒక్కసారి నేను విన్నాను, మీకు కళ్యాణ్ దిలీప్ శంకరరావు గారికి ఏదో చిన్న ఇష్యూ అయిందని. ఏంటండి అది? నాకు కళ్యాణ్ దిలీప్ గారిగా అదేమో మీరు రూమర్లు విని ఉండొచ్చు, అలాంటివి మా మధ్య ఏం లేదండి. ఎందుకంటే కళ్యాణ్ దిలీప్ గారికి ఫస్ట్ నుంచి కూడా నేనైతే నిష్పక్షపాతంగా సపోర్ట్ చేస్తూ వచ్చాను ఆయనకి. ఎందుకంటే నేను కూడా సోషల్ మీడియాలో ఉన్నాను. చాలామంది అయితే అలా చేయరు, ఒకే ఫీల్డ్లో ఉంటే చాలా జెలస్గా ఏదో ఫీల్ అవుతూ ఉంటారు. నాకు అలాంటిది ఉండదు. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే, కష్టపడి ఎదుగుతూ ఉన్నాడంటే ఎదుగునిద్దాం, మనం కూడా ఎదగనిద్దాం. మనల్ని తొక్కేసే స్థాయికి వస్తే అప్పుడు మాట్లాడతాం, కానీ అలాంటిది లేదు. మా మధ్య మేము చాలా సఖ్యతగా ఉంటాం. నాకు ఏదైనా అవసరం ఉన్నా ఆయన కాల్ చేస్తాను, ఆయనకి ఏదైనా ఇది ఉన్నా విష్ణు అని చెప్పి నాకు కాల్ చేస్తారు. చాలా అభిమానంగా ఒక బ్రదర్స్ లాగా మేమైతే ఉంటాము. అలాంటిది మా మధ్య అయితే ఏం రాలేదండి. మా మధ్య అసలు అలాంటిది ఎప్పుడు జరగలేదు. ఎప్పుడో కత్తి మహేష్ ఇష్యూ ఒకటి వచ్చినప్పుడు మాత్రం ఒక 1 year 3 months అవుతుంది అది జరిగి, జనవరిలో 2018 జనవరిలో ఆయన సోషల్ మీడియాలో ఒక చిన్న మాట్లాడటం జరిగింది. విష్ణు నాగిరెడ్డి ఏదో క్రెడిట్ నువ్వు తీసుకోవటం ఏంటి, నువ్వెందుకు తీసుకున్నావు క్రెడిట్ అని ఏదో చిన్నది ఆయన ఆవేశంలో మాట్లాడటం జరిగింది. కానీ బట్ అంతకు మించి ఆ తర్వాత మా మధ్య అలాంటిది లేదు. చక్కగా మాట్లాడుకుంటాం, బాగుంటాం ఇద్దరం. ఇప్పుడే రిలేషన్ బాగానే కంటిన్యూ అవుతుందా? మా మధ్య రిలేషన్ చక్కగా ఉందండి. మేము మొన్న కూడా కలిశాను, నాగేంద్ర బాబు గారి సమక్షంలో మేము ఇద్దరం కూడా కలవటం జరిగింది.